ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గిద్దలూరు పట్టణంలో శుక్రవారం విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గాంధీబొమ్మ సెంటర్ నుంచి ప్రారంభమైన భారీ బైక్ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతుగా కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తోందని తెలిపారు. రైతులు, మహిళలు, యువత సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక పథకాలను అమలు చేస్తామని చెప్పారు. ఒక్కసారి మనం చూసినట్లయితే ఈ 2 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రాన్ని ఒకవైపు సంక్షేమాన్ని, రెండవ వైపు అభివృద్ధిని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు పోవడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున వేలాది మంది నాయకులు, కార్యకర్తలతో గాంధీ బొమ్మ దగ్గర నుంచి ఇప్పుడు ఉన్నటువంటి మన యొక్క సభా వేదిక వరకు మోటార్ సైకిళ్లతో భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జేవి నారాయణ గారికి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ, జై భారతీయ జనతా పార్టీ. ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు ఆ రోజు ఏమైపోయింది, ఆ కులాలకు జరిగినటువంటి మేలులను అడుగుతున్నాను. అన్ని కులాలను అనగదొక్కి వారి వరకు వారే ముందున్నారు తప్పితే మిగతా వారికి మేలు చేసిన పరిస్థితి లేదు. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈరోజు అందరికీ మేలు చేస్తూ, అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తూ, పెట్టుబడులను ఆకర్షిస్తూ రాష్ట్రంలో 21 లక్ష కోట్ల పెట్టుబడులను తీసుకొని రావడం ద్వారా మన యొక్క చదువుకున్న పిల్లలకి ఉద్యోగాన్ని కల్పించాలనే ధ్యేయంతో ప్రభుత్వం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నేను. అలాగే ఈరోజు మన నియోజకవర్గం విషయానికే వద్దాం. గడిచినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. ఆ రోజు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఆ రోజు మన నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి సమస్యలు తాగేదానికి సంబంధించినటువంటి నీటి సమస్య, సాగునీటి సమస్య, అలాగే ఈ నియోజకవర్గంలో ఉపాధి కోసం మనకు ఒక ఇండస్ట్రీస్ను ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మన ముందున్నటువంటి నాటి కర్తవ్యాలు. అయితే ఆనాడు మనం ఏం చేసుకోగలిగామనంటే 350 కోట్ల రూపాయలతో అంత ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ యొక్క స్కీమ్ వచ్చేసాయి. గిద్దలూరు నుంచి బస్సులు ఉండేవి, వేరే ఎక్కడి నుంచి బస్సులు లేవు. 2 బస్సులు శనివారం పూట పొదిల్ నుంచి, కావలి నుంచి, కనిగిరి నుంచి, మార్కాపూర్ నుంచి 2 బస్సులు వేశారనంటే ప్రభుత్వం మహిళల కోసం ఇచ్చినటువంటి స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలు పుణ్యక్షేత్రాలకు కావచ్చు, లేకపోతే వారు పనులను నెరవేర్చుకునే దానికి మనకి వృద్ధాప్య దివ్యాంగులకు 6,000, డయాలసిస్ ఉన్నటువంటి వాళ్ళకి 10,000, మంచంలో నుంచి కదలలేని స్థితిలో ఉన్నటువంటి వారికి 15,000 రూపాయలు అందించడం జరుగుతుంది. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.